నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెత్తందారులకు పేదల సంక్షేమానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి. సంక్షేమ పథకాల కోసం జగనన్నకు అండగా నిలవండి. ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ. సైకో పాలనను తరిమికొట్టి అనుభవజ్ఞుడైన సీఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, ఈతకోట తాతాజీలు. పూళ్ళ, కోడూరుపాడు, దుద్దేపూడి గ్రామాలలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఎన్నిక ప్రచారం. పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్, డీసీసీబీ డైరెక్టర్ కందురుపాటి శ్రీనివాసరావు. బొలిశెట్టి శ్రీనివాస్ ను ఎన్నుకోవడం ద్వారా రాష్ట్రంలో చంద్రబాబును సీఎంగా చేసుకుందాం. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణకు మద్దతుగా 5వ వార్డులో ఎన్నిక ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని. అభివృద్ధికి ఓటు వేయాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి. ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తనయుడు బాలరాజేష్. పేద ప్రజల సంక్షేమ పథకాలకు పెత్తందారుల దోపిడీకు మధ్య జరుగుతున్న ఈ పోటీలలో సంక్షేమ పథకాలు అందించాలంటూ పేదల తరపున నిలబడిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని గెలిపించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి ఆయన పెంటపాడు మండలంలోని పెంటపాడు, ముదునూరు, ఆకుతీగపాడు, రావిపాడు గ్రామాలలో ఎన్నిక ప్రచారం చేశారు. ఆయనతో పాటు ప్రచార రథంలో అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు, మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందర్రావులు ఉన్నారు. నాయకులు మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు తన పేరు గుర్తుండేలా చెప్పే ఒక్క పథకం కూడా లేదన్నారు. జగన్ ప్రభుత్వం రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వ పథకాలు అందించిందన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం తన ప్యాకేజీ కోసం చంద్రబాబును సీఎం చేయటానికి మాత్రమే రాజకీయ పార్టీ నడుపుతూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రచారంలో ఎంపీపీ దాసరి హైమావతి, జెడ్పీటీసీ ఉప్పులూరి వరలక్ష్మి, ఎంసీ చైర్మన్ సంపత్ కుమార్, మండల వైసీపీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, అద్దంకి విజయరత్నం, సర్పంచ్లు తాడేపల్లి సూర్యకళ, భావన ధాన్యలక్ష్మి, దాసం వెంకటేశ్వర్లు, పెన్నాడ సూరిబాబులు, పెంటపాడు ఉప సర్పంచి కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, కొవ్వూరి భాస్కర్ రెడ్డి, నలమిలి అంజిరెడ్డి, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, మండల వైస్ ప్రెసిడెంట్ కొనతాల వెంకట్రావు, చీకటిమిల్లి మంగరాజు, ములగాల బాబ్జీ, కైగాల గణపతి, దేవబత్తుల బాబీ, నిమ్మల పెద్దకాపు, తాడేపల్లి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు గుర్తు మన దీని మీద ఓటు పత్రం వేసి మన ఎన్నికలు పోను పేరమ్మ మర్చిపోయి కావాలన్నా మన ఎన్నికలు గుర్తు మన కొట్టుపత్ర గారు 1 మంది వస్తున్నామని నాడు తీరు కాని గమనించాలి. చంద్రబాబు నాయుడు ఇవాళ మహిళలకి సంబంధించిన మహిళా భర్త మీద ఆధారపడకుండా లోన్ మహిళ పేరు మీద ఇస్తున్నాం. ఈ నెల 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికల్లో మన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద
నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అలాగే నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద గూడూరి ఉమాబాలని ఒక బలహీన వర్గాలకు సంబంధించిన చదువుకున్న మహిళ పోటీ చేస్తూ ఉన్నారు. ఆవిడ ఎన్నికల గుర్తు కూడా ఫ్యాన్. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇలాగా ఇవి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉంటుంది. ఇలాగా ఈ మొదటి పేరులో నా పేరు ఉంటుంది, కొట్టు సత్యనారాయణ అని. పక్కన నా ఫోటో కూడా ఉంటుంది, ఫ్యాన్ గుర్తు ఉంటుంది. ఇక్కడ బటన్ ఉంటుంది. ఈ బటన్ నొక్కితే కీ అని శబ్దం వచ్చి లైట్ వెలుగుద్ది, అంటే ఓటు పడినట్లు లెక్క. అలాగే పార్లమెంటు ఈవీఎం మిషన్లో కూడా గూడూరు ఉమాబాల గారిది 1వ నెంబర్, ఆవిడది కూడా 1వ నెంబర్ దగ్గర గూడూరు ఉమాబాల అని ఉంటుంది. ఆవిడ ఫోటో ఉంటుంది, ఫ్యాన్ గుర్తు ఉంటుంది. అక్కడ బటన్ నొక్కితే దానికి కూడా ఓటు పడుతుంది. ఇద్దరికి కూడా మీ ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు ఓటేస్తే మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆయన 59 నెలల నుంచి అందిస్తున్న సంక్షేమ పథకాలకి మనంతా కూడా మద్దతు తెలిపిన వాళ్ళు అవుతాం. ఇవాళ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి, 2014లో చంద్రబాబు నాయుడికి ఏ రకంగా ఓటేసామో అదే రకంగా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వేసాం. కానీ చంద్రబాబు నాయుడు ఓటు వేసుకునే ముందు 650 హామీలు ఇచ్చి ఒక్కడు కూడా అమలు చేయకుండా అధికారం చేతికి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని గాలి వదిలేసి ఇష్టం వచ్చినట్టు డోక్రా రుణం రద్దు చేస్తానన్నది గాలి వదిలేశాడు, వ్యవసాయ రుణాలు రద్దు చేస్తానన్నది గాలి వదిలేశాడు, బంగారం బ్యాంకులో ఉన్నది ఇడిపిస్తానని మరి గాలి వదిలేశాడు, ఇంటికి ఉద్యోగం ఇస్తానని గాలి వదిలేశాడు, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 2000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని గాలి వదిలేశాడు. మరి వాళ్ళ ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి 3 సెంట్లు స్థలం ఇస్తానని వాగ్దానం చేసి ఎవరికైనా 1 సెంటు స్థలం ఇచ్చాడా అని అడుగుతాను. నేను ఇచ్చిన ఇళ్ల స్థలం ఎంత ఖరీదు ఉంటుంది చెప్పండి మీరు? 4 లక్షలు ఉంటుందా, 5 లక్షలు ఉంటుందా? అంత విలువైన స్థలాలు ఇచ్చాను. మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి దగ్గర 2,25,000 రూపాయల వరకు మనం డబ్బు రూపాయనే కానీ వస్తు రూపాయనే కానీ ఇచ్చాం. మరి ఇన్ని లక్షల రూపాయలు విలువైన ఇల్లు స్థలం ఇల్లు ఇచ్చిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని 1 రూపాయి లంచం అడిగారా? మరి అదే 1,50,000 లోన్ కోసం, ఇల్లు కట్టుకోవడానికి సాయం కోసం 25,000 30,000 లంచం పుచ్చుకున్న రోజులు మరి తెలుగుదేశంలో జరిగితే, ఇవాళ 1 రూపాయి లంచానికి తావులేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారంటే ఈ పరిపాలన ఇంత బాగా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి పరిపాలన అన్ని రకాలుగా కూడా పేదవాళ్ళ పక్షాన నుండి పేదవాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడిని ఇంకోసారి నమ్మడానికి ఎవరైనా ముందుకు వస్తారా? దయచేసి ఆలోచన చేయండి. ప్రజలకు న్యాయం చేయడానికే కదా ఇవాళ ఈ రోడ్డు వేసాను. ఎవరి కోసం? మీకోసమే కదా. హాస్పిటల్ కట్టించాం ఎవరి కోసం? మీకోసమే కదా. బోర్పాడు డ్రైన్ తవ్వించాం ఎవరి కోసం? మీకోసం. మీ పొలాలు బాగా పండాలనే కదా. ఎన్ని కార్యక్రమాలు చేసినా దయచేసి మీరు చేసిన మేలుని గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. 2 ఓట్లు కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి మరి నన్ను పెద్ద మెజార్టీతో గెలిపించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మనకి అన్ని రకాల పథకాలు అమలు చేస్తారని మీ అందరికీ మనవి చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క సైన్యం, ఈ రాష్ట్ర ప్రజలే నా సైన్యం. నాకు ఏ స్టార్ క్యాంపెయిన్ అవసరం లేదు, నాకు ఎవ్వరూ అవసరం లేదు. నా స్టార్ క్యాంపెయిన్స్ అందరూ నా నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నా ప్రజలు అని నమ్మిన దమ్ము ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇవాళ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ మనం చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా మీ కళ్ళ ముందే ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఎక్కువగా ఎవరు మన గురించి చెప్పవసరంలా. ఇవాళ హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ, అలాగే ఇవాళ సబ్ డివిజన్ ఆఫీస్ కానీ, అలాగే రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కానీ, ఇవాళ సూపర్ స్పెషాలిటీ, ఇవాళ బాంబే, చెన్నై, కలకట్టాలో ఉండేటువంటి, హైదరాబాద్ లో ఉన్నటువంటి చిల్డ్రన్ స్పెషలిస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తాడేపల్లిగూడానికి శాంక్షన్ చేయించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి కొట్టి సత్యనారాయణ గారికి దక్కుతుంది.
అలాగే ఇవాళ ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ అక్కడ ఏర్పడటానికి భూ సదుపాయం కల్పించిన, ఇవాళ రోడ్స్ విషయంలో కానీ ఇవాళ ఆకుతీపాడు నుంచి మీరు తాడేపల్లిగూడు రావాలంటే ఇది ఒక 3 గంటలు పెట్టేది, ఇవాళ 12 నిమిషాల్లో మన ఇంటికి వచ్చే కార్యక్రమం. ఆ రోడ్డు ఎవరు వేశారనేది మీరు తెలుసుకోవాలి. అలాగే తాడేపల్లిగూడాన్ని ఇంత అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరనేది మీకు తెలవాలి. ఇవాళ కూటమిలో ఉన్న వ్యక్తులు చెప్పింది, ఇవాళ 2014 నుంచి 19 వరకు కూడా కూటమి అభ్యర్థులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బీజేపీ, జనసేన, టీడీపీ ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నీ ఎన్ని మీకు నిరూపించబడ్డాయి, ఎన్ని అమలు చేయపరచబడ్డాయి. చెప్పినవి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాయ మాటలు చెప్పుంటే నేను ఈ రాష్ట్ర ప్రజలకి మాయ మాటలు చెప్పను. ఈ రాష్ట్ర ప్రజలే నా దేవుళ్ళు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే నా దేవుళ్ళు అని నమ్మినటువంటి ధైర్యం, దమ్ము ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే 2019లో ఈ రాష్ట్ర ప్రజలకి నేను ఏం చేయగలను చెప్పి 2,70,000 కోట్లు ఇచ్చిన దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టిన ప్రతి పథకం అమలు కావాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే నరసాపురం పార్లమెంట్ లో ఉమాబాయి గారు ఎంపీ అవ్వాలి. తాడేపల్లిగూడెం నుంచి అసెంబ్లీకి వెళుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యాలు దేవాదాయ శాఖ మంత్రులైనటువంటి కొట్టు సత్యనారాయణ గారు మన ఓటుని అభ్యర్థించడానికి మన ముందుకు వచ్చి స్వాగతం పలికారు. మనందరము కూడా వారికి మన అమూల్యమైన ఓటముద్రలు వేసి వారికి అత్యధిక ఓట్ల మెజార్టీతో నెగ్గిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. రాష్ట్రం నుండి సైకో పాలనను తరిమికొట్టి అనుభవజ్ఞుడైన సీఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని, అందుకోసం కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. గురువారం నియోజకవర్గ కూటమి అభ్యర్థుల ఎన్నిక ప్రచారం పెంటపాడు మండలంలోని రామచంద్రాపురం, మీనవల్లూరు, బి కొండేపాడు, రావిపాడు, కోరుమిల్లి, చింతపల్లి గ్రామాలలో జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్తో పాటుగా బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్నలు ప్రచార రథం మీద నుండి ప్రజలకు అభివాదం చేస్తూ గాజు గ్లాసు, కమలం గుర్తులకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఇంకా ఎన్నిక ప్రచారంలో మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్, కట్టా దానయ్య, పుట్టా రమేష్, మర్రే వీర విఘ్నేశ్వరరావు, బీజేపీ మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్, మాజీ ఎంపీపీ పెదపోలు వెంకటేశ్వర్లు, ములగాల ఫణీంద్ర, సురేష్, శివ, ములగాల సుబ్రహ్మణ్యం, కాజులూరి దుర్గా, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రచార రథం ముందు యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంటే ఎంత అభిమానం మీ అందరూ ఖాయం. మీ అందరూ కూడా అపరూప స్వాగతం అడగాలి. అమూల్యమైన అతి పవిత్రమైన ఉదాహరణ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందాం. ఇక్కడ ఎస్సీ సోదరులు చెప్తూ ఉన్నారు, మాకు పక్కన కాలు వెళ్తున్నా తాగునీరు లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నామని. 2019లో పోటీ చేశాం. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, జనసేన పార్టీ ఓడిపోయింది. గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎస్సీ సప్లైల నుంచి ఏమైనా ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టాలని అడుగుతా ఉన్నా. సోదరులారు, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నా ఎస్సీలు, నా బీసీలను గుండె కొట్టుకునే ఈ జగన్మోహన్ రెడ్డి
ఎస్సీ సోదరులకి 14 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి. అన్ని కులాలకి అన్ని జాతులకి ఏదైతే ఇచ్చాడో అదే మీకు ఇస్తున్నాడు తప్ప, అదే బియ్యం లేకపోతే అదే అమ్మఒడి, అంతే తప్ప మీకు ఎక్స్ట్రా ఇచ్చింది ఏం లేదు. ఇదివరకు అయితే అంబేద్కర్ విదేశీ విద్య కింద 12 లక్షల రూపాయలని మరి డబ్బులు వచ్చే సందర్భం మీకు తెలుసు. మరి ఎస్సీ సోదరులకి ఆటో దగ్గర నుంచి కారు దాకా సబ్సిడీలు ఇచ్చారు, బ్యాంకులో లక్షల సబ్సిడీ ఇచ్చారు, బోర్లు వేయించారు, డ్రిప్ ఇరిగేషన్ 90% ఇచ్చారు. ఈ ప్రాంతంలో లేనప్పుడు కూడా ఉన్న ప్రాంతాల్లో కూడా నేను చెప్తున్నా. మరి ఎస్సీ సోదరులకి ఏంటి అందరు రైతులకు కూడా 35,000 25,000 ట్రాక్టర్లే 50% సబ్సిడీలో ఇచ్చారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25,000 ట్రాక్టర్లు 2,500 ట్రాక్టర్లు ఇచ్చారు. ఏ ప్రభుత్వం రైతును చూస్తూ ఉంది? ఇవాళ ఎస్సీ సోదరులు ఎక్కువ కౌలు రైతులుగా జీవిస్తున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఎవరైనా పంట పోతే అప్పులు చేసిన ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున 35 కోట్లు ఇచ్చిన ఘనత జనసేన పార్టీకి దొరుకుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని తెలియజేస్తాం. మీ కులం మాకు అక్కర్లేదు, మీ మతం మాకు అక్కర్లేదు, మీ కష్టం మాకు కావాలి. మీ కష్టాల్లో మేము ఉంటాం, మీ కష్టాల్లో మేము మీ పెద్ద కొడుకు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఎస్సీ సప్లై డబ్బులు అక్కడే ఉండిపోతా ఉన్న ఇదివరకులాగా తినేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఎస్సీ సోదరులకి డెవలప్ చేసే బాధ్యతను మాకు ఇవ్వండి. నా గుర్తు గాజు గ్లాసు 5వ నెంబర్ మీద ఉంటది. అదేవిధంగా నా మిత్రుడు శ్రీనివాస వర్మ గారి గుర్తు కమలం గుర్తు, ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మీకు డౌట్ వస్తే అడగండి, 2 బ్యాలెట్లు ఇస్తారు, ఏది ఎమ్మెల్యేది ఏది ఎంపీది అని అడగండి. మనకు కలర్ గులాబీ కలర్ లో ఉంటది, ఆయనది వైట్ కలర్ లో ఉంటది. అది విపులంగా మీరు అడిగి తెలుసుకుని సోదరులందరూ కూడా బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికీ 1-2 సార్లు చెప్పండి. కాబట్టి మీరు అందరూ కూడా దయతో ఇద్దరిని గెలిపించమని కోరి ప్రార్థిస్తూ మరి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎన్నికల ప్రచారంలో మరి వారు రావటం, మరి 13వ తారీఖు రాబోయే ఎన్నికల్లో, ఎందుకంటే శ్రీనివాస్ గారు ఒకటే చెప్తున్నారు, ఈ గ్రామాల్లో ప్రతి ఈదికి వెళ్ళి ప్రతి మహిళా సోదరుని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఇక్కడ ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఆయనకు ఒక విజన్ తయారు చేసుకోవడం జరిగింది. అది ఒకటి చెప్తున్నారు, 2019-24 మధ్యలో ఎందుకంటే ఆయన ఎలక్షన్లో ఓడిపోయినా సరే ప్రజల మధ్య నుండి ఎన్నో సంక్షేమ పథకాల కింద ప్రజలు ఆదుకుని కరోనా టైంలో ఆహార భద్రత కానీ ఆహార విధంగా మందులు ఎంతోమంది మరణానికి దగ్గరికి వెళ్ళాలని ఆదుకున్న వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాసు. మరి ఆయనకి ఈరోజు మరి కూటమి అభ్యర్థిగా టికెట్ రావడం, మరి ఆయన ఒకటి చెప్తున్నా, నేను తిరిగి ఈ ఏరియాలో చూశాను కాబట్టి నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఈ పల్లెటూర్లు అభివృద్ధికి ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా మీరు నన్ను గెలిపించిన రోజున నేను నడుము కట్టుకుని మీ మధ్య నుండి మరి మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉండి మీ ఇంటికి కష్టం రాకుండా కాపలా కాస్తానని ఆమె చాలా గొప్ప విషయం. ఏ నాయకుడు అంత అలా మాట్లాడరు. అందుకని ఆయన నిజాయితీ పడు మరి 5 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్గా ఏ రకమైన అవినీతి ఆరోపణలు లేకుండా ఎంతో మరి ప్రతి వ్యక్తిని ప్రతి నాయకుడిని కలుసుకుని కులాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాసు. రాబోయే 13వ తారీఖు ఎలక్షన్లో 5వ నెంబర్ గ్లాసు గుర్తుకి మరి మీ అందరూ అమూల్యమైన ఓటునేసి ఆయన విజయాన్ని తోడ్పడాలి. పొంగుటూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు గురువారం వేముడోలు మండలంలో భారీ మోటారు సైకిల్ ర్యాలీతో కోడూరుపాడు, దుద్దేపూడి, పూళ్ల గ్రామాల్లో ఎన్నిక ప్రచారం చేశారు. సుమారు 500 మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లతో అట్టహాసంగా ఎన్నిక ప్రచార ర్యాలీ జరిగింది. ప్రచార రథంలో ఆయనతో పాటు ఎంపీ కోటగిరి శ్రీధర్, డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారానికి గ్రామాలలో ఘన స్వాగతం లభించింది. అడుగడుగునా మహిళలు ర్యాలీని ఆపి ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబుకు మహిళలు హారతులు పట్టారు. ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి, జగనన్నను ఆశీర్వదించండి అంటూ ముందుకు సాగారు. పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధి, ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని వివరించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు మళ్లీ మీకు అందాలంటే రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం రావాలని, అందుకు మీరు ఆశీర్వదించాలని, ఓట్లు వేయాలని అభ్యర్థించారు. పూళ్ల సర్పంచి దయం సుజాత ప్రసాద్, ఎంపీపీ
కనుమాల రామయ్య, పసలపొడి సత్యనారాయణ, కందులపాటి అయ్యప్ప బాబు, వాసు, మురళి, అల్లు శ్రీను, సాయిల రఘు, బొల్లారపు పవన్, దాసం మంగయ్య, పులకండం మధు, రాయబారపు రంగాబాబు, పచ్చ బాబి, నీలం శ్రీను, రావిపాటి సత్యబాబు, గంటా శ్రీను, పెద్దిరెడ్డి నారాయణమూర్తి, పుప్పాల బుజ్జీలు తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ ఫోటో ఈ రోజున మహిళలందరూ కూడా తీసుకోవాలన్నా స్వాగతం చెప్తున్నారు మన పథకాలన్నీ కూడా నాయకత్వం పిల్లలు రామశ్రీ గారిని ముందుకు వచ్చిన ఆయన మన ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో వెళ్ళాలి ఎదగలాలి నడవాలి ఇక్కడ ఎదురేది వాసుబాబు గారికి ఇప్పుడు మళ్ళీ పథకాలన్నీ మీరు ముందుకు వస్తున్నారు మన ఎమ్మెల్యే గారు వాళ్ళతో అభినందిస్తున్నారు. మీరు వాలంటీర్ వ్యవస్థ వస్తుంది దగ్గరండి అమ్మా దగ్గరండి. వాసుబాబు గారికి మన ఎప్పుడు పైన బాగలేదు జాగ్రత్త చూసి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి శ్రీనివాస యాదవ్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అని నాకు మీ అమూల్యమైన ఓటు ముద్రలను ప్రాణగుర్తుగా వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీరందరినీ కూడా కోరి ప్రార్థించుకుంటూ, చిన్న గ్రామం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట్లలాగా ఉండి అత్యధిక మెజార్టీ తీసుకున్నటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమలయ్యే హామీలతోటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇచ్చాడు. 199% హామీలు అమలు పరిచి రేపు 24 ఎలక్షన్లో మళ్ళీ మనం మన పార్టీ నుంచి ఏ మంచి చేయడానికైనా, ముఖ్యంగా పేద బడుగు బలవర్గాలకి మంచి ఆర్థిక సహాయం చేయడానికి ఉపయోగపడే అన్ని పథకాలని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నా మేనిఫెస్టో పొందుపరచడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఫోటోలు ఉన్నాయి. మరి మోడీ గారి ఫోటో వస్తులేదు ఒకసారి గమనించండి. మీరు అందరూ కూడా మోడీ గారి ఫోటో లేదు, కనీసం వాళ్ళ గుర్తు లేదు. ఆ మేనిఫెస్టో మీద సంబంధం లేదని చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా. కారణం ఏంటంటే ఏది అమలు కాదు కాబట్టి ఈ హామీల్ని
నెరవేర్చడానికి వాళ్ళు సరిపోరు. కొత్తన ఆ నెరవేర్చిన హామీల్లో మా భాగస్వామ్యం చెప్పి ఈరోజు వాళ్ళ ఫోటో కూడా మేనిఫెస్టోలో వేసుకోలేదు. ఈ కోవిడ్ కష్టకాలం కొన్ని ఇబ్బందుల్లో కొన్ని ఎక్కువ అనుకున్నా కానీ చేయలేకపోయినా రేపు మన ఎంత ఆశిస్తున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైనేజీలు, రోడ్లు, హౌసింగ్ లోన్లు కొద్దిగా ఇవ్వాల్సిన పెండింగ్లు అయ్యి ఎన్ని కూడా కంప్లీట్ చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత అపూర్వ స్వాగతం పలిగినటువంటి కోటి రూపాయల గ్రామస్థానాలు కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన ఓటు ముద్రను 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 ఓట్లు కూడా ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా వేసి అఖండమైన మేయర్తో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థించుకుంటూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తన మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని, తద్వారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కోరారు. బొలిశెట్టి శ్రీనివాస్ విజయాన్ని కోరుతూ ఆయన బుధవారం రాత్రి పట్టణంలోని 23, 24 వార్డులలో మహిళలు, యువకులతో ఇంటింటికి తిరుగుతూ ఎన్నిక ప్రచారం చేశారు. ఎంపీ ఓటు కమలం గుర్తుకు వేయాలన్నారు. ఎన్నిక ప్రచారంలో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సమక్షంలో సుమారు 50 మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. బాబ్జీ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట ప్రచారంలో గొర్రెల శ్రీధర్, ఈదుపల్లి వాసు, లింగంపల్లి స్వాతి, పసలపూడి రాంబాబు, పద్మనాభుని మురళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సత్యబాబు గారికి వేయండి. బాలాజీ మహిళా సోదరులు కూడా రావాల్సింది. రమణ ఇప్పుడు భయపడలేదండి, హ్యాపీగా ఉంటాడు. ప్రసాద్ రా. రాబోయే రోజుల్లో మరి మే 13వ తారీఖు జరిగే పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ నుంచి ఇక్కడ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకుడుగా మరి ఆయన్ని గెలిపించడానికి ఏదైతే మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా మనం బొలిశెట్టి శ్రీనివాస్ గారి విజయానికి పరిపూర్ణత చేకూర్చే విధంగా, పెద్ద మెజార్టీతో గెలిపించే విధంగా మరి కార్యకర్తలందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నందుకు మీ అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరి ఇక్కడ బొలిశెట్టి శ్రీను గారు ఎమ్మెల్యే కావడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మన పార్లమెంటు సభ్యుడిగా మరి ఒక సామాన్యమైన కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయన భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఆయన గుర్తు కమలం. ఆ కమలం గుర్తుకి పార్లమెంటు మీకు 2 పేపర్స్ ఇస్తారు. ఒకటి వైట్ మీద ఉంటుంది, 3వ నెంబర్లో మరి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి కమలం ఉంటుంది. ఆ గుర్తుకు ఓటు చేయండి. రెండోది గులాబీ కలర్ లో మరి 5వ నెంబర్లో గాజు గ్లాసు గుర్తు మీద బొలిశెట్టి శ్రీనివాస్ గారి గుర్తు ఉంటుంది. ఆ గుర్తు మీద ఓటేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి ఈ చేరికలన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి మీరు ఈవేళ ఇక్కడికి చేరిన మరి ఈ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీ కష్ట నష్టాల్లో ప్రతి కష్టంలోనూ నష్టంలోనూ దేనికైనా సరే ఆదుకుంటామని చెప్పి, అలాగే మీ కూడా ఉండి మీ వెన్నంటుండే మీ కష్ట నష్టాలన్నింటిలోనూ కూడా కలిసి ఉంటానని చెప్పి తెలియజేస్తూ
ఇప్పుడు కొన్ని ప్రకటనలు. టీసీసీ ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల కేబుల్ బిల్లు 9వ తేదీలాగా చెల్లించి కేబుల్ ప్రసారాలు వీక్షించండి. 9వ తేదీ గురువారం లోపు కేబుల్ బిల్ చెల్లించి అంతరాయం లేకుండా కేబుల్ ప్రసారాలు చూడండి. ప్రేక్షకులు గమనించగలరు. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969.
తాడేపల్లిగూడెం పట్టణంలోని 5వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణకు మద్దతుగా బుధవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు, సానం రామకృష్ణ, కాళ్ళ అబ్బులు, మల్లుల విజయ్, చక్రధరరావు, గోపి, పిల్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఇవే సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఈలినాని విజ్ఞప్తి చేశారు. జగన్ నాయకత్వం ఈ రాష్ట్రానికి తప్పని అవసరమని అన్నారు. జగన్ సీఎం కావాలంటే మీరు ఇక్కడ కొట్టు సత్యనారాయణను గెలిపించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఈలినాని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈలినాని గారు పొందండి అనమైన అమూల్యమైన 2 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి. సోమవారం పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఎలక్షన్ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే, వేసవకాలం కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఉదయం 7-8 గంటలకే మీ ఓటు మరి పోల్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. సాయంత్రం కూడా ఎవరన్నా కనుక ఓటు లేటుగా కనుక వచ్చి ఓటు వేయాలనుకున్న వాళ్ళు సాయంత్రం పోలింగ్ స్టేషన్ క్లోజ్ అవ్వకుండా ఉండగానే, ఆ డోర్ ఉండగానే మీరు 100 మంది వెళ్ళినా 150 మంది వెళ్ళినా మిమ్మల్ని క్యూలో పెట్టుకుంటారు. తర్వాత గేట్ వేస్తారన్నమాట. ఆ టైం అయిన తర్వాత మీరు లోనికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఓటు పోలింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మీరందరూ కూడా మరి 100% ఉపయోగించుకోవాలని అందరినీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మరి ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. అక్కడ ఈవీఎం ఉంటుంది. ఆ ఈవీఎంలో పైన మొట్టమొదటి స్థానము కొట్టు సత్యనారాయణ గారిది ఫ్యాన్ గుర్తు. ఆ ఎదురుగుండా బటన్ ఉంటుంది, అది నొక్కాలన్నమాట. అలాగే మరి పార్లమెంటు సభ్యురాలి యొక్క ఓటు కూడా 1వ నెంబరు స్థానంలో ఉండేటువంటి మరి బటన్ నొక్కితే అక్కడ వారికి కూడా ఆ ఓటు వెళ్ళడం జరుగుతుందన్నమాట. వీళ్ళిద్దరూ మంచి మెజార్టీతో మరి ఎన్నిక జరిగితే, మంచి మెజార్టీతో విన్ అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సీఎం అవుతారని, సీఎం అయితేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగా పెద్ద ఎత్తున జరుగుతాయని, అందరికీ మంచి జరుగుద్దని, అలాగే మరి ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేయించుకోవడానికి, మన పట్టణానికి, మన నియోజకవర్గానికి ఇంక జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు అనేకమైన ఉన్నాయి. దయించి మంచి ఆలోచనతో మంచి వ్యక్తిని మీరు ఎన్నిక చేయాలని, ఎన్నిక చేస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. అందరూ కూడా మీకు ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయమని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తన తండ్రి కొట్టు సత్యనారాయణను గెలిపించాలంటూ ఆయన కుమారుడు కొట్టు బాలరాజేష్ పట్టణంలో 24వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ గురువారం ఎన్నిక ప్రచారం చేశారు. ఆ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు కృష్ణ, ఎజ్జల రాంబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి నాయకులు తన తండ్రిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నమ్మవద్దని కోరారు. పట్టణాన్ని ఎవరు అభివృద్ధి చేసింది ప్రజలకు తెలుసునని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని కోరారు. నేను ఇవాళ 24వ వార్డు తిరుగుతున్నానండి. నిన్నటి వరకు నేను తాడేపల్లిగూడెం 1 టౌన్ మొత్తం 23 వార్డ్స్ మొత్తం కంప్లీట్ చేశాను. నిన్న సాయంత్రం వరకు నేను 346 కిలోమీటర్లు నడిచాను తాడేపల్లిగూడెం టౌన్లో. ఖచ్చితంగా చెప్తున్నానండి, ప్రజల ఆదరణ అంతా చాలా ఉంది. మా నాన్నగారి తరపున, జగన్ గారి తరపున అందరూ చెప్పేది ఖచ్చితంగా నాన్న మీ నానే వస్తాడు, మీకు ఎందుకు కంగారు పడతారు. చాలా మందికి ఖచ్చితంగా తెలిసింది, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది మళ్ళీ జగన్ బాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. మనం కూడా మన నాన్నగారిని గెలిపించుకుంటే తాడేపల్లిగూడెం అభివృద్ధి జరుగుద్ది. లేదంటే 5 సంవత్సరాలు ఏదో కోవిడ్ వచ్చి అభివృద్ధి జరగకుండా ఇంట్లో కూర్చున్నట్టుగా ఏమీ తాడేపల్లిగూడెంలో అభివృద్ధి జరగదండి. మీరు ఆలోచించుకోండి. మనకి లా అండ్ ఆర్డర్ బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మహిళలకు భద్రత ఉండాలంటే మీరు తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టండి. వేరే పార్టీ వాళ్ళు చాలా మంది ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆలోచించే వాళ్ళందరికీ కోరుకునేది మీరు అందరూ తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టండి. మన ఊర్లో అభివృద్ధి అంటే మనకి 5 సంవత్సరాలు జరుగుతుందండి. ఇది ఒక కోవిడ్ వల్ల చాలా మటుకు ఇబ్బందులు పడి సగం పనులు అయినాయి. మన నాన్నగారు కూడా మీకు తెలుసు, కడియప్ప చెరువు 2 పంపుల చెరువు కడుతున్నారు. కొత్తగా ఏం కట్టక్కలేదండి. 6 నెలలు అయిపోయిన తర్వాత మనకి నీటి సమస్య అనేది ఉండదు.
2 నెలల్లో మనకి వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ మన పంపుల చెరువు దగ్గర కడుతున్నారు. అది కూడా లేట్గా స్టార్ట్ అయింది కోవిడ్ వల్ల. అది కంప్లీట్ అయిన తర్వాత మనకి నీటి సమస్య అనేది ఉండదండి. మీరు తప్పనిసరిగా ఆలోచించండి. ఇవన్నీ జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఒక 9 నెలల నుంచి వచ్చే సంవత్సరం లోపల అయిపోయిన తర్వాత మనకి సెప్టిక్ ట్యాంక్స్ అవసరం లేదు. అన్ని కనెక్షన్స్ ఇచ్చినప్పుడు పగలగొట్టినప్పుడు మళ్ళీ తప్పనిసరిగా రోడ్లు వేయవలసిందే. ఇవన్నీ ప్రణాళిక ప్రకారం జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. కలెక్షన్ కవర్లు కాదు, సినిమా డైలాగులు కాదు, వేరేలాగా మేము అబద్ధాలు చెప్పక్కర్లేదు. మేము చెప్పినవన్నీ చేసుకొచ్చాము. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ మేము చేసినవన్నీ గుర్తున్నాయండి. వాళ్ళందరూ మాకే తప్పనిసరిగా వేస్తామని చెప్తున్నారు. మీరు కూడా మా నాన్నగారిని గెలిపించుకుంటే మన ఊరు అభివృద్ధి జరుగుద్ది. మీరు ఆలోచించి 2 ఓట్లు ఇస్తారు. ఎంపీ ఎమ్మెల్యే 2 ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ప్రజాత తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరి కొట్టి సత్యనారాయణ గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఆయనకి ఓట్లేసి ప్రజలందరూ గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. మరి ప్రతిపక్ష పార్టీలు కొట్టి సత్యనారాయణ గారి కోసం చెడ్డగా మాట్లాడుతున్నారు. ప్రజలు మీకు తెలుసు, కొట్టి సత్యనారాయణ గారు ఎంతో అభివృద్ధి ప్రదాతో మీకు తెలుసు. మన తాడేపల్లిగూడెంలో 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం రోడ్లేంటి, ట్రైన్లేంటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏంటి, అలాగే మరి సెకండ్ ఫ్లైఓవర్స్, మరి అలాగే మరి ఆర్టికల్ కాలేజీ, మరి ఇటువంటి అభివృద్ధి పనులు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. పేదల పాలిట పెందింది మన కొట్టి సత్యనారాయణ గారు. పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మన నియోజకవర్గానికే కొట్టి సత్యనారాయణ గారు. ఎవరు మోసం మాటలు నమ్మొద్దమ్మా, మోసం మాటలు నమ్మొద్దు. కొట్టి సత్యనారాయణ గారు ఓటేసి, అలాగే మన ఎంపీ ఉమాబాల గారికి ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తాం. మన ప్రియతమ నాయకులు కొట్టి సత్యనారాయణ గారికి, అలాగే మన ఉమాబాల గారికి, ఎంపీ గారికి ఇద్దరికే ఓట్లు వేసి కోరుతున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలోని 28వ వార్డులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్కు ఓటు వేయాలని కోరుతూ రాష్ట్ర తెలుగుదేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ నాయకులు పసలపూడి రాంబాబు, బిరుదుకోట వెంకటేశ్వరరావు, సీలి వెంకటాచలం, టీడీపీ బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎంపీ ఓటు బీజేపీ కమలం గుర్తుకు, ఎమ్మెల్యే ఓటు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి అడుగుతున్నప్పుడు మహిళా సోదరిమణులు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అవ్వాలి, యువకులు, పెద్దలు, మహిళా సోదరిమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ వార్డులో చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఈ లైట్ వేసామంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, ఇక్కడ పైప్ లైన్ వేసామంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, ఈ వార్డులో ఏదైనా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ కట్టామంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే తప్ప ఈ ప్రభుత్వంలో కనీసం తట్ట మట్టి కూడా వేయలేని దుస్థితిలో ఉన్నాం. ఖచ్చితంగా మేమందరం కూడా రేపు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గాజు గ్లాసు గుర్తుకి ఓటేసి అఖండమైన మెజారిటీ మాకు ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏదైతే 2014 నుంచి 19 వరకు అభివృద్ధి పదంలో ఈ పట్టణంలో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఖచ్చితంగా రేపు ఆ బాధ్యత తీసుకొని ఈ ప్రాంతంలో కాలువగట్లో ఉన్న ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఎలాగైతే ఇక్కడ యొక్క మరి పనులు చేసుకునే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండదండగా ఉండి వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగకుండా కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఏదైతే రాబోయే రోజుల్లో భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు కమలం గుర్తుకి 3వ నెంబర్ పార్లమెంట్ అభ్యర్థిగా 3వ నెంబర్కి కమలం గుర్తు మీద, అలాగే ఏదైతే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయనకి గాజు గ్లాసు 5వ నెంబర్ మీద వేసి అఖండమైన మెజారిటీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి యొక్క దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజున ఎన్నో మోసపూరిత హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి వచ్చిన తర్వాత ఏం చేశాడమ్మా అంటే 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు, 2 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, మరి అన్న క్యాంటీన్ తీసేశాడు, పోలవరాన్ని గోదాట్లో కలిపేశాడు, అమరావతి లేకుండా చేసేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఆ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ తొంగలోకి తొక్కేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో మరి 50 మంది కూడా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఈ యొక్క దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మరి బంగాళాఖాతంలో కలిపేయడానికి మరి 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారంటే ఒక్కసారి ఈ యొక్క దుర్మార్గమైన ప్రభుత్వం ఎంతటి దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఈ 5 సంవత్సరాల్లో ఈ యొక్క తాడేపల్లిగూడెం 28వ వార్డులో మరి 15 సార్లు ఈ రోడ్డు కొలవడం జరిగింది. మరి ఎన్నోసార్లు కొలవడం తప్ప మేము వేసేస్తున్నాం రోడ్డు. ఈ వార్డు ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి మన ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటే మేము సంవత్సరం కాలంలో ఈ రోడ్డు వేసి చూపిస్తామని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ శపథం చేస్తా ఉన్నాం.
పెంటపాడు మండలం ప్రతిపాడులో బుధవారం రాత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణకు మద్దతుగా ఆయనకు ఓట్లు వేయాలని ఆ గ్రామ సర్పంచ్ వీర్ల గోవింద్ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమన్నారు. గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతిపాడు గ్రామంలో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ప్రచారం చేయడం జరుగుతుంది. మీరు మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి స్పందన వస్తుంది. నేను ఈ రోజున ప్రతిపాడు హరిజనవాడ కొత్తపేట పాతపేట ప్రచారం చేయడానికి మేము బయలుదేరి వెళ్తున్నాం. స్పందన చాలా బాగుంది. మన గ్రామ ప్రజలందరూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేయాల్సి ఉంది. ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేయడానికి ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మనందరికీ కూడా అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈవీఎం ఇందులో రెండు ఓట్లు ఉంటాయి. ఒకటి మన ప్రీతమ నాయకులు కొట్టు సత్యనారాయణ గారికి 1వ దాంట్లో ఇచ్చారు. ఫస్ట్ బటన్గా నొక్కి ఆయనకి ఓటు వేయాల్సిందిగా మన ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. దుర్మార్గ పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కావాలంటే వైసీపీకు బై బై చెప్పి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ బీజేపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు కోరారు. బుధవారం రాత్రి పెంటపాడు మండలంలోని దర్శిపర్రు, వల్లూరుపల్లి, రాచర్ల, ప్రతిపాడు గ్రామాలలో ముగ్గురు నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుకు, ఎమ్మెల్యే అభ్యర్థి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ మండల ఇన్ఛార్జీలు పుల్లాబాబీ, కిలపర్తి వెంకట్రావు, దత్తు ప్రసాద్లతో పాటు ఆయా పార్టీల శ్రేణులు ప్రచారంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 8వ వార్డులో ముగ్గురు వాలంటీర్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్నారని బీజేపీ సీనియర్ నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి రిటర్నింగ్ అధికారికి పార్టీ శ్రేణులతో వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గురువారం ఆమె ఆర్ఓ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసిన అనంతరం టీసీసీతో మాట్లాడారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావటం ఖాయం కావటంతో రాష్ట్రంలోని అధికార పార్టీ వాలంటీర్లను అడ్డుపెట్టుకొని కూటమికు ఓటు వేస్తే పథకాలు రావంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలుస్తాయన్నారు. వాలంటీర్లు ఎవరూ ప్రచారాలలో, డబ్బు పంపిణీలలో పాల్గొనకుండా కట్టడి చేయాలని కోరారు. ఇంకా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అడప రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి వన్నెంరెడ్డి నవీన్ కుమార్, దుర్గా సురేష్ కుమార్, నాని తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతి, లక్ష్మి, సంజ అనేటువంటి ముగ్గురు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము వెళ్ళి వారిని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఓటమి వాళ్ళకి ఖాయమైనట్టు స్పష్టంగా కనపడిపోయి ఇట్లా ఈ వాలంటీర్లు కూడా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. వాలంటీర్లతో ప్రచారం చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టింది. రాష్ట్రంలో ఈ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ యొక్క కూటమి యొక్క హవా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం ఈ కూటమిదే. డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ వస్తుంది. ఈ భయంతో
నరేంద్ర మోడీ గారు ఇటీవల ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పర్యటించారో నరేంద్ర మోడీ గారి పట్ల ఈ మహిళల్లో ప్రజల్లో ఎటువంటి సానుకూలత, ఈ స్పందన తెలిసి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొత్త రకమైన కుట్రలు పన్నుతున్నారు. ఇప్పుడు విస్తృతంగా ఈ వాలంటీర్లందరినీ కూడా ఇంటికి పంపించి మీ పథకాలు తొలగించేస్తామని చెప్పి బెదిరించేటట్టు ఈ వాలంటీర్లందరినీ రంగంలో దింపారు. కాబట్టి వాళ్ళందరినీ మేము అడ్డుకోవడం జరిగింది. ఈ విషయం మేము ఇక్కడ మన తాడేపల్లిగూడెం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి చెన్నై గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. 8వ వార్డులో ప్రచారానికి వెళ్తే అక్కడ వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు. దాన్ని అడ్డుకుని కంప్లైంట్ ఉంచడం జరిగింది. బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థులకు ఒకటే మనం చేస్తున్నాను, ఎక్కడైనా సరే వార్డుల్లో కానీ విలేజ్లో కానీ వాలంటీర్లు ప్రచారం చేస్తే ఆ వీడియోలు ఫోటోలు తీసి ఆర్ఓ గారు కంప్లైంట్ చేయాలని చెప్పి నేను మా కార్యకర్తలకి కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ పట్టణ 14వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ నీరుకొండ పండు తన వైసీపీ పార్టీకు రాజీనామా చేసి బుధవారం సాయంత్రం తన మిత్ర బృందంతో పట్టణంలో ఊరేగుతూ జనసేన పార్టీలో చేరారు. 14వ వార్డు నుండి భారీ ర్యాలీతో నందిబొమ్మ సెంటర్ వరకు వచ్చారు. ఆయన వెంట పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, దాగారపు నాగు, చిట్టిమలపాక, దాట్ల జగన్నాథరాజు, గొర్ల మహారాజ్లు ఉన్నారు. నీరుకొండ పండు మాట్లాడుతూ తాను పార్టీ ఆవిర్భావం నుండి వైఎస్ఆర్సీపీలో ఉన్నానని, వార్డులో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారన్నారు. బొలిశెట్టి శ్రీను చేస్తున్న సేవలకు ఆకర్షితుడున్నై జనసేనలో చేరానన్నారు. తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆలోచనలు, ఆశయాలు, ఆయన సేవా కార్యక్రమాలు, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నత కోసం ఈ జనసేన పార్టీ స్థాపించారో అటువంటి ఆలోచనలు నచ్చి ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జిల్లా యువజన సెక్రటరీ నీరుకొండ పండు గారు ఆయన అనుచరులతోటి, ఆయన వీరమహిళలతోటి సుమారు 500 మందితోటి ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో జాయిన్ అవడం జరిగింది. దీనికి మార వెంకటేశ్వరరావు గారు, దాగరపు నాగు గారు, మరి నార్ని చిన్న గారు, అలాగే అన్వి గారు, మరి అందరూ సహాయ సహకారాలతో ఇవాళ మరి నీరుకొండ పండు గారిని మేమందరూ కూడా జనసేన పార్టీలోకి స్వాగతిస్తున్నాం. ఏదైతే జనసేన పార్టీలో మంచి ఆలోచనతోటి సేవాభావం కలిగే కాబట్టి అందరికీ కూడా ఇవాళ తాడేపల్లి నియోజకవర్గంలో బొలిశెట్టి సీని గారికి తాడేపల్లిగూడెమే ఒక అడ్డాగా మారిపోయింది. ఇవాళ తాడేపల్లిగూడెంలో నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. అటువంటి వ్యక్తి ఇవాళ నియోజకవర్గం అంతా కూడా పనిచేయడానికి మంచి అవకాశం మనందరూ ఇవ్వాలి. ఏదైతే 5వ నెంబర్లో గాజు గ్లాసు గుర్తుంటది, దానికి ఓట్లేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా యువజన విభాగం సెక్రటరీ, 14వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ నీరుకొండ పండు గారు ఈ రోజు ఆయన వేలాది మంది అనుచరులు, ఆయన వార్డు సోదరీమణులందరితో కలిసి ఈ రోజు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన జనసేన కుటుంబంలో జాయిన్ అవడం జరిగింది. ఆయనకి జనసేన పార్టీ తరఫున, జనసేన కుటుంబం తరఫున హార్దిక స్వాగతం పలుకుతూ, ఈ తాడేపల్లిగూడానికి మంచి రోజులు రావాలంటే మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలనే మంచి ఉద్దేశంతో నీరుకొండ పండు గారు మన జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఆయన సేవలు మన జనసేన పార్టీకి ఎంతో ఉపయోగపడగలవని, ఆయన ప్రతిభావంతంగా పనిచేసి మన జనసేన పార్టీకి ఓట్లేయించి శ్రీను గారిని అఖండ విజయంతో నగ్గించాలని కోరుకుంటూ ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అయిన నీరుకొండ పండు గారికి
హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా జనసేన పట్ల ఆకర్షితులై యూత్ అంతా కూడా 180% కూడా జనసేన పార్టీలో ఉండడం జరిగింది. అయినప్పటికీ నేను మా పార్టీలో ఒంటరిపోవడం చేస్తూ వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతూ ఉండగా నేను మన అన్న బొలిశెట్టి శ్రీనారాయణ గారిన ఆయన నాయకత్వాన్ని ఎక్కడ గుర్తించారంటే ఆయన పార్టీలో జనసేన పార్టీలో అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా సేవా తత్పరతని మర్చిపోలేదు, ప్రజల మధ్యలో ఉన్నారు. అంతటి కరోనా కష్టకాలంలో నాయకులందరూ ప్రజలందరూ ఎవరు కూడా రోడ్ల మీద తిరగని పరిస్థితుల్లో ఆయన తన జన సైనికులతో ఆయన నిత్యం నిరుపేదలకి రోజు వందలాది మందికి అన్నదానాలు చేయడం కానీ, ఆయన హాస్పిటల్లో ఉన్న కరోనా వ్యాధిగ్రస్తుల్ని ఆదుకోవడంలో కానీ, వాళ్ళకి ఆక్సిజన్ అందించడంలో కానీ ఆయన చూపిన సేవా తత్పరతను చూసి నేను చాలా ఆనందపడ్డాను. ప్రతిపక్ష పార్టీలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ప్రజాసేవ తత్పరత వ్యక్తులకి రౌడీ చేయాలో గోండా చేయాలని ఆలోచన ఏ కోసానా ఇక్కడ ఉండదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో బొలిశెట్టి శ్రీనారాయణని 5వ నెంబరు బ్యాలెట్ మిషన్ లో 5వ నెంబర్కి ఎదురుగా ఉన్న గాజు గ్లాస్ గుర్తు మీద మాత్రమే ఈ బ్యాలెట్ బాక్స్ బద్దలయ్యేలా గుద్ది శ్రీనారాయణ అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలోని జిల్లాలోనే అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించాలని చెప్పి తాడేపల్లి ప్రజలకు కోరుకుంటున్నాను. ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొట్టు సత్యనారాయణకు మద్దతుగా ఆయనను గెలిపించాలంటూ పట్టణంలో 26వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. ఆ వార్డు వైసీపీ ఇన్ఛార్జీలు మునుపర్తి అర్జునరావు, పసలపొడి వాసుల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ 2 ఓట్లు ఫ్యాను గుర్తుకు వేయాలని ఓట్లను అభ్యర్థించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సిరాపు శాంతకుమార్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. 28వ వార్డు నుంచి ప్రతి గడప వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ గారు మీ అంతా అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ప్రతి ఒక్కరిని మనం ఉంచుకుంటున్నాం. ప్రతి గడపకి వెళ్తుంటే ప్రతి ఒక్కరు స్పందింటున్నారు. ప్రతి ఒక్క పథకాలు ప్రతి ఇంటికి డోక్రా పథకం అనే కానీ, అమ్మఒడి, విద్యా దీవెన, రైతు భరోసా ప్రతి ఒక్కటి ఎవరు మాకు ఇది రాలేదు అన్న వాళ్ళు ఈ రోజుకి రాలేదు. మా వార్డులో ప్రత్యేకంగా 4,600 గృహాలు మేము మా చేతుల మీద ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన కొట్టు సత్యనారాయణ గారు దీవెనలతో మేము అందించాం. అదే మేము చెప్పుకుంటా ప్రతి గడపకి వెళ్తున్నాం. ప్రతి ఒక్కరి స్పందన ఏంటి మీ అమూల్యమైన ఓటు ప్యాన్కి వేస్తానని చెప్తున్నారు. 28వ వార్డులో మన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు 28వ వార్డులో తిరుగుతున్నాం. ఈ వార్డులో మేము గడపకి మేమంతా సిద్ధం కార్యక్రమానికి తిరుగుతున్నాం. మాకు అపూర్వ స్పందన ఇక్కడ లభిస్తుంది. ఈ స్పందనలో మొత్తం సంక్షేమ పథకాలు అందరికీ అందించాం. ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఎవరు చూసినా మీరు తిరగక్కర్లేదు, మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే అని ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చెప్తున్నారు. భరోసా కూడా ఇస్తున్నారు. మీరు ఈరోజు 28వ వార్డు తోటి మేమంతా సిద్ధం సభ ముగుస్తుంది. పెంటిపాడు మండలం దర్శిపర్రు గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన కొందరు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దర్శిపర్రు గ్రామ టీడీపీ నాయకులు రుద్ర, కాశీ, కోడే కాళీ, పాలూరి వెంకన్నల ఆధ్వర్యంలో వైసీపీకు చెందిన గుండుమొగల జయరాజు, భాస్కరరావు, శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, పట్నాల రాంపండు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామం నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి జయ గారు, మునుగోలు భాస్కర్రావు గారు, మునుగోలు శ్రీనివాస్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఆశయాలు నచ్చి ఏదైతే తెలుగుదేశం పార్టీలో జరిగే మరి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఈవేళ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల వీరందరూ కూడా మరి పార్టీకి చిత్తశుద్ధితో పనిచేస్తారని చెప్పి మరి పార్టీ పట్ల నిబద్ధతతో మరి పనిచేయడానికి సిద్ధంగా వచ్చారని, అదే మా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకన్న గారు, అలాగే మా యువ నాయకుడు కాళీ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఈ చేరికలు జరిగినాయి. రుద్ర, కాశీ గారు,
ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. కాకపోతే వేరే కార్యక్రమం వల్ల రాలేకపోయారు. వారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. గురువారం పురస్కరించుకొని స్థానిక పోలీస్ క్వార్టర్స్ వద్ద గల షిరిడి సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆలయ అర్చకులు రాలి రామకృష్ణ శర్మ నిర్వహణలో తెల్లవారుజామున స్వామివారికి కాకడహారతి, వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు, మధ్యాహ్న హారతి, సేజ్ హారతి నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. ఉదయం నుండి భక్తులు వచ్చి బాబావారిని దర్శించుకున్నారు. స్వామివారి గురువారం పర్వదనం పురస్కరించుకుని అన్న సమారాధన కార్యక్రమం, అలాగే స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 300 మందికి మేము అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మీ వంతు విరాళాలు అందజేసి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అన్న సమారాధన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. పోలీస్ క్వార్టర్స్ వెనక ఉన్నటువంటి సాయిబాబా గుడి ఆలయం, ప్రగతి కాలేజీ, కరీనాగాశ్వరరావు గారి హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఈ ఆలయానికి అందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థపాదుకులు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం రజక సంఘం ఆధ్వర్యంలో పెద్ద తాడేపల్లి, జగ్గన్నపేట, రామన్నగూడెం రజక కుటుంబ సభ్యులకు కలిసి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రచారం గురువారం నిర్వహించారు. రాష్ట్ర రజక సంఘ అధ్యక్షులు అడ్డాల నరసింహారావు, తెలుగుదేశం బీసీ నాయకులు చింతకాయల సత్యనారాయణ, రజక సంఘ నాయకులు పోలుకొండ సోమయ్య, రామకృష్ణ, పెదవేగి సత్యనారాయణ, గుండుపోయిన సోమయ్యలు ఎన్నిక ప్రచారం చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపించడానికి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రజక సంఘం అధ్యక్షుడైన స్వామి గారి ఆధ్వర్యంలో తాడేపల్లి మండలంలో ఉన్న రజక సంఘాలన్నింటికి కూడా వారి ఇంటికి వెళ్ళి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి వాళ్ళ ఎన్నికల గుర్తు కూడా గ్లాస్ గుర్తు, అది కూడా ఈవీఎంలో 5వ నెంబర్లో ఉంటుంది కాబట్టి దానికి అందరూ కూడా ఓటు వేయాలని, అలాగే శ్రీనివాసవరం గారు ఎంపీగా పోటీ చేస్తారు, వారి యొక్క ఎన్నికల గుర్తు కమలం గారు కూడా ఓట్లు వేయాలని చెప్పి తెలియజేస్తారు. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నీతికి, నిజాయితీకి ఆయన ఒక బాధ్యుడు. ఏదైనా అక్రమంగా కానీ సంపాదించడం, అన్యాయంగా సంపాదించడం అనేది ఆయనకి ఏమనదు. ఆయన కష్టం ఆయన ఎదగడం జరిగింది. ఆయన ఒక లారీ డ్రైవర్ గారి కోరికలు కూడా ఇప్పటికి ఏం గర్వం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అతను సామాన్యులు కూడా పలకరించడం చేస్తూ ఉంటారు. మనందరూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారి విజయానికి అందరం కూడా ఆయన యొక్క గ్లాసు 5వ నెంబర్పై ఓటు ముద్ర వేసి అతని విజయానికి అందరూ తోడ్పడాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.